హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్వి హరి. యేసుక్రీస్తు వారు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో ఎక్కడ ఉన్నారు? బైబిల్ గ్రంథంపై బురద చల్లడానికి అనేక మంది యేసుక్రీస్తు వారి చరిత్రను కలంకపరుస్తున్నారు. తమకు తోచిన విధంగా ఆయన గురించి రాసుకోవడం, చెప్పుకోవడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశానికి వచ్చాడు అని, ఆయన భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి, హైందవ పెద్దల దగ్గర జ్ఞానంను అభ్యసించి తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు అని కొందరు. మరికొందరైతే ఆయన బుద్ధాశ్రమంలో చేరి బుద్ధుని బోధలను నేర్చుకొని తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయాడు అని మరికొందరి వాదన. మరికొంతమంది అయితే బీహార్లో నలంద విశ్వవిద్యాలయం 16 సంవత్సరాలు సుమారుగా విద్యను అభ్యసించి తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయాడు అని కొందరి వాదన. ఇలా యేసు ఎడ్లబండి కట్టుకొని కాశ్మీర్ వచ్చాడు అని, అదేవిధంగా బీహారు వచ్చాడు అని, ఇలా రకరకాల వాదనలు ఈరోజు భారతదేశంలో వినబడుతున్నాయి. ఇక నా ప్రపంచ పరిస్థితిని గురించి ఆలోచిస్తే ఆయన ఇంగ్లాండ్ వచ్చాడు అని కొందరు, జపాన్ వెళ్ళాడు అని మరికొందరు ఇలా వాదిస్తూ యేసుక్రీస్తు వారు ఇజ్రాయెల్ దేశంలో లేరు అని ఎన్నో రకాలైనటువంటి వారి అభిప్రాయాలను, వారి యొక్క ఆలోచనలను ఈరోజు యేసుక్రీస్తు వారిపైన రుద్దుతున్నారు. యేసు ఈ 18 సంవత్సరముల కాలంలో ఎక్కడ ఉన్నారు? యేసు భారతదేశం వచ్చాడు అని రష్యా దేశానికి చెందిన నికోలస్ నాట్విచ్ అనే చరిత్రకారుడు చెప్పాడు. ఈయన 1858 నుంచి 1916 మధ్య కాలపు వాడు. ఈ పైన చెప్పినటువంటి ఈ కథలన్నిటికీ కూడా ఇతనే మూలం. ఇతను రాసిన ది అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పుస్తకము దీనికి ఒక ఆధారం. ఇతను ఒక జర్నలిస్ట్. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాలి అనే ఒక వెర్రి ఆశతో ఇతను యేసుక్రీస్తుపై బురద చల్లడం ఆరంభించాడు. అయితే ఈయన చెప్పిన దానిపై పురావస్తు కానీ, శాస్త్రీయ ఆధారాలు కానీ ఎటువంటివి కూడా దొరకలేదు. ఈయన చెప్పినవన్నీ అబద్ధాలు అని అనేక మంది ఆనాడే నిరూపించారు. వారిలో టాగ్లెట్స్ అనే దేవుని సేవకుడు అతనివన్నీ కూడా ఆధారాలు లేని అబోధ కల్పనాలు అని ఆనాడే నిరూపించాడు. యేసుక్రీస్తు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాడు అని మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడినటువంటి సువార్తలలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు భారతదేశం వచ్చాడు అని రాయబడలేదు. చిన్నప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో ఉన్నాడు అని దానినే రాయించాడు. అంటే చంపడానికి చూసినటువంటి రాజు నిమిత్తమై యేసుక్రీస్తు వారిని యోసేపు మరియలు ఐగుప్తులో 2 సంవత్సరాలు దాయడము, దాని గురించే బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఇక లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో అయితే ఆయన పెరిగిన నజరేతు అనే విషయం మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక్కడ రాయబడిన మాటలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన తన వాడుక చెప్పున సమాజ మందిరానికి వెళ్ళెను అనే సందర్భం మరొకటి కనబడుతుంది. అంటే ఆయన తన దేశంలోనే ఉన్నాడు అని అనటానికి తన వాడుక అనగా అలవాటు చెప్పున విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ పూజించేవాడు అని ఇక్కడ రాయబడింది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు బ్యాప్టిజం తీసుకోవడానికి ఆయన గలిలయ నుండి వచ్చెను అని మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా స్పష్టంగా రాయబడింది. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయమందును, మనుషుల దయమందును ఆయన వర్ధిల్లుచుండెను అని మరొక సందర్భంలో కనబడుతుంది మనకు. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఆ దినములలో యేసు నజరేతు నుండి వచ్చి యోహాను చేత బ్యాప్టిజము పొందవచ్చెను అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. ఆయన బోధిస్తున్నప్పుడు ఈయన యోసేపు కుమారుడు కాదా? మరియా ఇతని తల్లి కాదా? యోసేపు, యూదా, యోహాను అనువారు ఇతని తమ్ముళ్ళు కారా? ఇతని చెల్లెళ్ళందరూ మనతో ఉన్నవారు కారా అని యేసును గురించి అనేక మంది గుర్తుపట్టి ఈయన నజరేయుడైన యేసు అని మాట్లాడినట్లుగా మనం చూడగలం. అంతేకాకుండా యేసుక్రీస్తు వారిని చూసినటువంటి ఒక దయ్యం పట్టినటువంటి వాడు మాట్లాడిన మాటను కూడా మనం గమనిస్తే లూకా సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో నజరేయుడైన యేసు అని దయ్యం మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు నజరేయుడు అన్న సంగతి ప్రవచనాలలో రాయబడినటువంటి విషయం. అదేవిధంగా యేసుక్రీస్తు పెరిగినటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఆ దయ్యం కూడా అక్కడ పిలవటం జరిగింది. ఇక రెండో విషయానికి వస్తే పాత నిబంధనలో ఏ ఒక్క ప్రవచనం కూడా యేసుక్రీస్తు వారు భారతదేశం వెళ్తాడు అని రాయబడలేదు. ఆయన జీవితమంతా ప్రవచనాల ప్రకారమే సాగింది.
ఆయన ఎలా బ్రతుకుతాడు, ఎక్కడ బ్రతుకుతాడు, ఏ విధంగా మరణించి తిరిగి లేస్తాడు, ప్రతి విషయాన్ని కూడా ప్రవచనాలే సాక్ష్యం ఇచ్చాయి. ఆ ప్రవచనాలలో ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు భారతదేశానికి వస్తాడు అని ఎక్కడనూ రాయబడలేదు. ఇక మూడో విషయానికి వస్తే ఆయన బోధనలో కూడా ఎక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు, చెప్పనూ లేదు. యేసు పాత నిబంధనను మాత్రమే తన బోధనలో కోడ్ చేస్తూ వచ్చారు. ఆయన సత్యవంతుడు. నిజంగా ఒకవేళ ఆయన భారతదేశం వచ్చి గనక విద్యను అభ్యసించి ఉంటే నిజంగానే ఆయన తన బోధనలో ఈ విషయాన్ని గురించి చెప్పు అనేందు అసలు అబద్ధమే లేదు. నాలో పాపము ఉన్నదని మీలో స్థాపించువాడు ఎవడు అని ఆయన ఆ రోజే సమాజానికి ఛాలెంజ్ విసిరాడు. అంటే ఆయన ఎంత సత్యవంతుడో మీరు గమనించండి. ఆయనను నిందించేవారు కూడా ఎవ్వరు నీవు భారతదేశానికి వెళ్ళి ఇవన్నీ నేర్చుకొని వచ్చి మాకు చెప్తావా అని శాస్త్రులు కానీ పరిసర్యులు కానీ భారతదేశాన్ని గురించి యేసుక్రీస్తు వారిని అనలేదు. ఇక నాలుగో విషయానికి వస్తే చరిత్రకారులు కూడా ఎంతోమంది యేసుక్రీస్తు వారు భారతదేశం వచ్చి విద్యను అభ్యసించి బోధనలు నేర్చుకొని వచ్చాడు అన్న సంగతి కూడా ఎవరూ రాయలేదు. వీరిలో ఫ్లాబియస్ జోసఫస్ అనే ఇతను యూదా చరిత్రకారుడు. ఇతని తర్వాత రోమా చరిత్ర గ్రంథాలు రాసిన టాక్టస్ అనేటువంటి చరిత్రకారుడు కానివ్వండి, సుతోనియస్ అని కానీ, ప్రణీత్ అంగర్ అనే డ్రాగన్ రాజు దగ్గర మెజిస్ట్రేట్గా పనిచేసినటువంటి ఇతను కానీ, లూషియన్ అసూరియస్ నోవలిస్ట్ అనే ఇతను గ్రీకుల చరిత్రలో రాశాడు. ఇతను కూడా ఎక్కడ యేసుక్రీస్తు వారు భారతదేశానికి వచ్చి విద్యను అభ్యసించినట్లుగా తన గ్రంథాలలో తన రచనలో రాయలేదు. ఎపిక్టేటస్ అనే గ్రీకు ఫిలోసఫర్ కూడా, గాల్వన్ అనే టర్కీ దేశ సర్జన్ మరియు ఫిలోసఫర్ కూడా, 3వ శతాబ్దానికి చెందినటువంటి యుసేబియస్ గాని వీరందరూ రాసినటువంటి చరిత్ర గ్రంథాలలో, చరిత్ర పుస్తకాలలో యేసుక్రీస్తు వారు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య భారతదేశం వచ్చారు అని ఎక్కడా కూడా చెప్పలేదు. అంతేకాదు యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి అనేక మంది బోధకులు యేసుక్రీస్తు వారి బోధలకు ఆశ్చర్యపడి ఈయనకు ఇంత పాండిత్యం ఎక్కడిది, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన వడ్లవాని కుమారుడు కాదా అని ప్రతిరోజు తన తండ్రితో పాటు తాను చేయుచున్నటువంటి పనిని కూడా ఇక్కడ అనేక మంది జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆధారాలన్నీ మనము చూసినప్పుడు యేసుక్రీస్తు వారు అస్సలు భారతదేశం రాలేదు అని స్పష్టంగా మనము ఇక్కడ గమనించవచ్చు. యేసుక్రీస్తు వారు 12వ ఏట నుంచి 30వ సంవత్సరం మధ్య కాలంలో ఆయన నజరేతులోనే ఉన్నాడు అని ఈ వచనాలను బట్టి, ఈ సందర్భాలను బట్టి మనం ఆలోచించవచ్చు. ఈరోజు చాలామంది యేసు మా దగ్గరికి వచ్చాడు, ఇక్కడనే నేర్చుకున్నాడు, ఆ గొప్పతనం అంతా మాదే అనేవారు చాలామంది ఉన్నారు. వారు అనుకున్నట్లుగా ఒకవేళ నిజంగానే యేసుక్రీస్తు వారు భారతదేశం వచ్చి నేర్చుకుంటే, నిజంగా నేర్చుకున్న శిష్యుడికే ఇంత జ్ఞానం ఉంటే నేర్పించిన గురువుకి ఇంకెంత జ్ఞానం ఉండాలి. మరి యేసుక్రీస్తు వారి గురువు కూడా ఎవరో మీరే చెప్పాలి. ఫ్రెండ్స్, ఒకవేళ ఎక్కడికి వెళ్ళకపోతే యేసుక్రీస్తు వారు 12 నుంచి 30 సంవత్సరాల మధ్య కాలంలో మరి ఎక్కడ ఉన్నాడు, యేసుక్రీస్తు వారిని గూర్చి బైబిల్లో ఎందుకు రాయబడలేదు? ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రశ్నలకు సమాధానంగా యోహాను గారు మనకు చెబుతున్నారు. యేసుక్రీస్తు వారి దినచర్య అంతా రాస్తాము అంటే అట్లు రాయబడిన గ్రంథాలకు భూలోకమైనను చాలదు అని యోహాను గారు అన్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే రక్షణకు అవసరమైనటువంటి విషయాలను మాత్రమే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు, మిగిలిన విషయాలను ఆయన రాయించలేదు. ఫ్రెండ్స్, మరి యేసుక్రీస్తు వారి గూర్చినటువంటి ఎన్నో అపోహాలను మరి ఈ పాఠం ద్వారా పటాపంచలు చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా యేసుక్రీస్తు కాశ్మీర్ వచ్చారు అని అంటే ఖచ్చితంగా బైబిల్ నుండి మరియు చరిత్రపరంగా కూడా మీరు ఈ ఆధారాలను చూపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.